శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో ధ్రువోపాఖ్యానం చూస్తూ వస్తూ ఉన్నాము. ధ్రువుడు నారదుడి ఉపదేశాన్ని అనుసరించి మధువనానికి బయలుదేరాడు తపస్సు చేసుకోవడం కోసము. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూద్దాము. పద్మభవ సూనుడు ఉత్తానపాదుకడకు అరిగి ఆ రాజుచే వివిధ అర్చనములనంది సంప్రీతుడై ఉన్నతాసనమున ఎలమిన్ కూర్చుండి ఆతని వలను చూచి అంతన్ ఇంకప్పుడు మన నారదుడేం చేశాడంటే, పద్మభవ సూనుడు అంటే పద్మభవుడు అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి కొడుకు మానసపుత్రుడు నారదుడు. ఆయన ఇంకిక్కడ ఊళ్ళో రాజ్యంలో మన రాజుగారు ఉత్తానపాదుడు, మన ధ్రువుడు వాళ్ళ నాన్నగారు, ఆయన దగ్గరికి ఆయన కడకు నరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారి చేత యథోచితంగా అతిథి సత్కారాలను అర్చనములను పొంది సంప్రీతుడై ఉన్నతాసనంలో కూర్చున్న తర్వాత ఎలమిన్ చక్కగా కూర్చుని ఇంకా అతని వలను చూసి మన ఉత్తానపాదుడి వైపు చూసి ఆయనతో ఇట్లా అన్నాడు. భూనాయక, నీవు ఇప్పుడు ఆమ్లాన ఆశ్రుడవగుచు చాలా మదిలో చింతన్ పూనుటకు ఏమి కతంబో అనన్ ఆ నారదుతోడ ఆతండనియన్ మరలన్. ఓ భూనాయక, ఓ రాజా, నువ్విప్పుడు ఎందుకయ్యా ఆమ్లాన ఆస్యుడివి? ఆమ్లానము అంటే వడలిపోయిన వాడిపోయిన హాస్యము ముఖముతో ఉన్నావు. ఎందుకయ్యా అట్లా ముఖమంతా వేలాడదీసుకుని దిగులుతో కూర్చున్నావో? ఈ రకంగా అగుచూ ఉండి చాలా మదిలో మనసులో చింతన్ పూనుటకు ఎంతో చాలా బాధపడుతూ ఉన్నావు. ఏమి కతంబు? ఏం కారణమో అనన్ అని అడిగితే ఆ నారదుడితో పాటు అతడు మన ఉత్తానపాదుడు మళ్ళా ఈ విధంగా అనియన్. మునివర, వివేకశాలియు అనఘుడు 5 బాలుడు అస్మత్ ప్రియ నందనుడు అటువంటి వాణ్ణి అదయుడనగు నాచేతను పరిభవముంది చనియే తల్లియు తానున్. ఓ మునివరా, ఓ నారద, వివేకశాలి అయిన వాడు పాపం నా కొడుకు కొంచెం వివేకం కూడా ఉన్నది, మంచి చెడు తెలుసు. నేను వాడి తమ్ముణ్ణి ఎక్కువగా చూస్తూ వీడిని తక్కువగా చూస్తున్నాను అని వాడు అర్థం చేసుకోగలడు. పాపం మంచివాడే వాడు అనఘుడు, 5 పిల్లాడు, బాలుడు, అస్మత్ ప్రియనందనుడు నా కొడుకు. నేనే అదయుణ్ణి, దయలేని వాణ్ణి నేనే. ఆ రకంగా అగు నా చేతను, ఆ రకంగా ఉన్న నా వల్ల పరిభవముంది పరాభవం చెందాడు. నేను ఇన్సల్ట్ చేశాను, నేను అవమానించాను, ఎత్తుకోలేదు. వాడి తమ్ముడిని ఎత్తుకొని ఆడిపిస్తున్నాను, వాడిని పట్టించుకోలేదని వాడికి అవమానం అనిపించింది, చిన్నతనం అనిపించి. ఇంకా ఇక్కడ చాలా మంచి మాట చెప్తున్నారు మన వ్యాసుల వారి మూలంలో. దాన్ని అనుసరించి పోతన గారు తల్లియు తానున్ చనియన్, వాళ్ళ అమ్మ వాడు ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోయారు అని చెప్పాడు. మనకు దీని గురించి ఎక్కువగా విస్తారంగా చెప్పలేదు కాబట్టి ఇంతే. రాజు ఈ మాట అన్నాడు, ఉత్తానపాదుడు ఈ మాట అన్నాడు నారదుడితోని, ఒక ముక్క ఉన్నది అంతే కాబట్టి మిగిలిందంతా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళ కొడుకు ఏడుస్తూ వస్తే వాళ్ళ అమ్మ ఏం జరిగిందని అడిగింది. అక్కడ అంతఃపురంలో వాళ్ళందరూ ఇట్లా జరిగిందమ్మా, అక్కడ వాళ్ళ పినతల్లి అట్లా అన్నది, అందుకని బాధపడుతున్నాడు అంటే వాళ్ళ అమ్మ ఏడిచింది. మరేం చేస్తాను నాయన, నీ కర్మ ఇట్లా ఉన్నది, నాకు పుట్టావు, నీ పిన్ని చెప్పినట్టే నువ్వు పోయి గొప్ప స్థానం కలగాలని దేవుణ్ణి కోరుకో అని చెప్తే ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతవరకే మనకు తెలుసు. కానీ ఇక్కడ ఆ పసిపిల్లవాడు భగవంతుడిని ఎట్లా మెప్పించాలి అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే నారదుడు కనిపించి మార్గం చూపిస్తే ఆయన మధువనానికి వెళ్ళి అక్కడ తపస్సు మొదలు పెట్టుకుంటూ ఉంటే అదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే
ఇక్కడ ఈలోగా వాళ్ళమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది. ఈ అవమానం తట్టుకోలేక, అక్కడ ఉండలేక. భర్త తనను చూసుకోడు. సవతి పట్టించుకోదు. పైగా చులకనగా చూస్తూ ఉంది. కొడుకింట్లో నుంచి వెళ్ళిపోయాడు. నాన్న వాళ్ళు లేక, ఆమెకు ఏ ఆధారం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది. తర్వాత మళ్ళీ మన ధ్రువుడు తపస్సు పూర్తి చేసుకొని, సాధించాలని కోరుకున్నది సాధించి వెనక్కి తిరిగొచ్చిన సమయంలో ఆమె మళ్ళీ వెనక్కొచ్చినట్టుంది. ధ్రువుడు ఒక 6 నెలల సమయము తపస్సుకు వెళ్ళాడు. కాబట్టి 6 నెలలు ఆమె ఇంట్లో లేనట్టుంది. మరి ఎక్కడెక్కడ ఏ విధంగా తిరుగుతూ ఉన్నదో, ఎక్కడ తలదాచుకున్నదో, ఎక్కడ ఏమి తిన్నదో, ఎక్కడ పడుకున్నదో పాపం ఆ తల్లి. మళ్ళీ 6 నెలలకి కొడుకొచ్చాడని తెలిసి అప్పుడు వెనక్కొచ్చినట్టుంది. అంత అధేయుడు. అధేయ అంటే ఇంక అంతా ఇంతా గాదు. అటువంటి వాడు ఏ ముఖం పెట్టుకుని యాక్చువల్‌గా మళ్ళీ కూర్చోగలడు? పెద్దలతో మాట్లాడగలడు. ఏ ఏమంటాము? లేకుండా ఏమనాలో అంతకన్నా ఎక్కువ తెలియట్లేదు. నేనే చేశాను, ఇంట్లోంచి వెళ్ళగొట్టేసాను వాళ్ళనని ఎట్లా చెప్పుకుంటాడో ఏంటో తెలీదు మరి. అటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళెందుకు చేసుకోవడమో, పిల్లల్నెందుకు కనడమో. సరి ఇంతకీ శని ఉగ్రాటవిజొచ్చి అచ్చట పరిశ్రాంతుడు క్షుత్పీడితుడు ఆమ్లాన ముఖాంబుజుడు అనఘుడు బాలకుండైన మత్తనయున్ ఘోర వృక అహి భళ్ళ ముఖ సత్వశ్రేణి నిర్జించనోయని దుఃఖించద నాదు చిత్తమున ఆర్యస్తుత్య ఇట్లౌటకున్. అందుకని వెళ్ళిపోయాడు నా కొడుకు. ఆ ఉగ్రమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పరిశ్రాంతుడై ఊరొదిలిపెట్టిపోయాడంటే ఎక్కడికెళ్తాడు? ఊరొదిలిపెట్టిపోతే అడవిలోకే పోతారు ఎవరైనా. అడవిలోకి వెళ్ళిపోయినట్టున్నాడు. పరిశ్రాంతుడయ్యాడో ఏమో, అలసిపోయాడో ఏమో, ఆకలి బాధతో ఉన్నాడో ఏమో, ఆమ్లాన ముఖాంబుజుడు ముఖమంతా వాడిపోయి ఉన్నాడో ఏమో, అనఘుడు పాపం మంచివాడే నా కొడుకు చిన్న పిల్లవాడు. మత్తనయుడు నా కొడుకు వాణ్ణి ఘోరమైన రుకములు అంటే తోడేళ్ళు, అహి అంటే పాములు, భళ్ళములు, భల్లూకాలు అంటే ఎలుగుబంట్లు ఇవన్నీ ముఖము అంటే మొదలైన సత్వశ్రేణి ప్రాణులన్నీ ఆ అడవి మృగాలన్నీ నిర్జించెనో చంపుకొని తినేసాయో ఏమో అని అట్లా అయిందో ఏమో అని నాదు చిత్తమున నా మనసులో దుఃఖించదను. బాధపడుతున్నాను ఆర్యస్తుత్య ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాను. వాడు అడవులు పట్టుకొని ఎళ్ళిపోయాడు. మరక్కడ అలసిపోయాడో, ఆకలితో ఉన్నాడో, ఏ చెట్టు నీడనో పడుంటే, ఏ క్రూర మృగమో తినేసిండొచ్చు. అందుకని బాధపడుతున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ కూర్చొని ఇన్ని డైలాగులు చెప్పే బదులు, ఆయన రాజే అయి ఉన్నాడు గదా! ఎవరినైనా మందిని మార్బలన్ని పంపించొచ్చు కదా! కొడుకును వెతికి రమ్మని. ఏమీ లేదు ఇక్కడ కూర్చొని ఎంతో అది కూడా ఎవరో అడిగారు గాబట్టి వచ్చి అడిగితే ఏంటో బాధపడుతూ చెప్తూ ఉన్నాడు. నిజంగా కొడుకు మీద ప్రేమ ఉంటే, ప్రేమ లేకపోతే కనీసం దయ ఉంటే, దయ లేకపోయినా గూడా కనీసం మానవత్వం ఉంటే, మానవత్వం కూడా లేకపోతే కనీసం సిగ్గైనా ఉంటే, ఎవరినైనా పంపించి వెతికించడం ఏమైనా చేయొచ్చు గదా! ఉంటారు మనుషులు మాటల కోసం. అట్టి ఉత్తమ బాలున్ నా అంకపీఠమందు కూర్చుండనీక నిరాకరించి అంగనాసక్త చిత్తుండనైన ఎట్టి నాదు దౌరాత్మ్యమిది మునినాథ చంద్ర. అటువంటి ఉత్తమమైన బాలుడు పాపం నా అంకపీఠం పైన కూర్చోవాలన్న కోరికతో ఉన్నాడు. నా ఒళ్ళో కూర్చుందాం అనుకున్నాడు. కూర్చోనీలేదు నేను. నిరాకరించాను. ఎందుకు అంటే అంగనాసక్త చిత్తుడనై ఉన్నాను. నా భార్య, రెండో భార్య పైన నాకు ప్రేమ. ఆమె పైన ఆసక్తితో ఉన్న చిత్తము నాది. అటువంటి దౌరాత్మ్యుడిని, దుర్మార్గమైన మనసుతో ఉన్నవాడిని.
నా వంటి వాడు చేసే దుర్మార్గమిదివో మునినాథ చంద్ర నారద అని చెప్పాడు. నా విని నారదుడు నరనాథునకు ఇట్లనున్, నీ కుమారుడు ఆ దేవకిరీట రత్న రుచిదీపిత పాద సరోజుడైన రాజీవ దళాక్ష రక్షితుడు అశేష జగత్ పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు వానికి దుఃఖమేటికెన్. నా అంటే అనగా ఆ మాట విని మన నారదుడు నరనాథుడితో రాజుతో ఇట్లను ఈ విధంగా అన్నాడు. నీ కుమారుడు దేవతల యొక్క తలలపైన ఉన్న కిరీటాల్లో నుంచి వస్తూ ఉన్న రత్నాలలోని రుచులు కాంతుల చేత దీపితము ప్రకాశిస్తూ ఉన్న పాద సరోజములు కలిగిన వాడెవడున్నాడో, ఏ రాజీవ దళాక్షుడున్నాడో, ఏ పద్మపత్రాల వంటి కన్నులున్న పరమాత్మ ఉన్నాడో, ఆయన యొక్క పాద సరోజాలపైన దేవతలు తలలు వంచి నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ తలలపైన ఉన్న కిరీటాల్లో నుంచి, వాళ్ళ తలలపైన ఉన్న కిరీటాలలోని రత్నాల కాంతులు ఆయన పాదాలపైన పడుతూ ఉన్నటువంటి వాడు. అటువంటి వాడి చేత రక్షితుడు నీ కొడుకు. నీ కొడుకును ఆయన పరమాత్ముడు రక్షిస్తున్నాడు భగవంతుడు. అశేష జగత్ పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు, గొప్ప యశస్సు ఉన్నవాడు నీ కొడుకు. వానికి దుఃఖమేటికిన్, వాడి కోసం నువ్వు దుఃఖం ఎందుకు పడుతూ ఉన్నావు? అవసరం లేదు, అక్కర్లేదు. నువ్వు వాడి గురించి ఆలోచించవలసిన పని లేదు. భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు ఇంక ఊరికనే కూర్చో. ఇప్పటి వరకు కూర్చున్నావు కదా, ఇంక ఇట్లానే కూర్చో, నువ్వేమీ చేయక్కర్లేదు. వాడి కోసం వాడి బాగు చూసేవాళ్ళు ఉన్నారు అని చెప్పారు నారదుల వారు. కావున ఆ మహాత్ముడు సుకర్మము చేత సమస్త లోకపాళావళికి అందరాని సముదంచిత నిత్య పదంబునన్ ప్రభుశ్రీ విలసిల్ల జందు తులసీ దళదాము భజించి నీ సుతు ప్రభావం ఎరుంగవు నీవు భూవరా. కాబట్టి ఆ మహాత్ముడు ఒక సుదుష్కరమున్నది, ఒక సుదుష్కరమైన కర్మ చేయడానికి చాలా కష్టమైన ఒక పనున్నది, తపస్సు. అది చేసి దాని చేత సమస్త లోక పాలకులు ఆ ఆవళి సమూహము మొత్తము అందరాని వాళ్ళు పొందరాని ఒక సముదంచితమైన అన్నింటికన్నా పైన ఉన్న ఒక ఎత్తైన పదవి ఉన్నది, పెద్ద పదవి, అందరికన్నా పైన ఉన్న ఒక పదవి. దాన్ని సంపాదిస్తానని బయలుదేరాడు. తులసీదళ దాముణ్ణి భజిస్తాను, భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని నేను అందరికన్నా పైన ఉన్న ఒక పెద్ద పొజిషన్ పదవిని పొందుతాను అని బయలుదేరి వెళ్ళాడు. సాధించినా సాధించగలడు. అది చాలా కష్టమైన పనే, కానీ వాడు చేస్తే చెయ్యొచ్చు. అటువంటి నీ సుతుడి యొక్క ప్రభావము నీకు తెలియట్లేదు. వాడి గొప్పతనం తెలియక వాడు చచ్చపోయాడో ఏమో అనుకుంటున్నావు. వాడు బాగానే ఉన్నాడు. నువ్వు ఇంకిప్పుడు నేను చెప్పాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వెతికించడం అవన్నీ చేయకు, వాడిని పట్టించుకోకు. నువ్వు పట్టించుకోకపోతే వాడు బాగానే ఉంటాడు. అదీనుగాక నీ కీర్తియు జగముల యందు ఆకల్పము నొందజేయు అంచిత గుణరత్నాకరుడు ఇటకు ఏతెంచును శోకింపకు అతని గూర్చి శుభగ చరిత్ర. వాడు మళ్ళీ తిరిగొచ్చి నీ కీర్తిని ఈ జగాల్లో ఆకల్పాంతము ఉండేలాగా చేస్తాడు. వాడున్నంత వరకు వాడి తండ్రిగా నీ పేరు కూడా ఉంటుంది ఇక్కడ భూమి మీద. కాబట్టి వాడు నీ కొడుకు ఇటకు మళ్ళీ ఇక్కడికి ఏతెంచును వాడే తిరిగి వస్తాడు. వాడి పని పూర్తయిన తర్వాత అతని గూర్చి వాడి కోసము శోకింపకము, నువ్వేమి దుఃఖపడకువో శుభగ చరిత్ర అని నారదుడు పలికిన విని మనమున విశ్వసించి విభుడును ప్రియనందను చింతించుచు ఆదరమున చూడండయ్యే రాజ్యమును పూజ్యముగన్.
అని నారదుడు ఈ విధంగా పలికితే విన్నాడు. మనసులో నమ్మాడు మన విభుడు రాజు. ప్రియనందనుడు మన ధ్రువుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంక ఇప్పుడు మనసు ఈయన మీదకి తిరిగింది. ఇంతకుముందు వాళ్ళ భార్య పైన ఉండే, చిన్న కొడుకు పైన ఉండే. ఇప్పుడు అక్కడి నుంచే పెద్ద కొడుకు సైడ్‌కి తిరిగింది మనసు. ఏదైనా సరే గాని రాజ్యాన్ని మాత్రం మనం పాలించేది లేదు. దాన్ని పూజ్యంగా వదిలిపెట్టేయడమే మొత్తానికే. ఆ ఆదరంతోటి రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజలను పాలిద్దాం. మన పని మనం చేద్దాము. మన ధర్మమేమి రాజుగా రాజ్యపాలన చేద్దాము. మన ధర్మమేమి తండ్రిగా నా బిడ్డలనందరినీ సమంగా చూద్దాము. ధర్మమేమి భర్తగా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళందరినీ మర్యాదగా చూద్దాము. ఏమీ లేవు. భర్తృధర్మము లేదక్కడ. మళ్ళీ మోహంతో ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువ అని ఒకళ్ళని పట్టించుకొని, ఇంకొకళ్ళని నిరాకరించి, ఇంకోళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతే గూడా పట్టించుకోకుండా ఆడ గూర్చొని ఏంటో పెద్ద మాటలన్నీ మాట్లాడుకుంటూ. పితృధర్మం గూడా లేదు. అంతంత మాత్రమే. రాజధర్మము లేదు. ఏ ధర్మాన్ని పాటించకుండా ఇంకా ఆ రకంగా మాత్రము కర్తవ్యాలేవీ లేవు. భోక్తృత్వాలు మాత్రం ఉన్నాయి. అన్ని అనుభవాలు కావాలి. ఆ రకంగా ఉన్నాడు. అంతా అక్కడ ధ్రువుడెట్లా ఉన్నాడు ఇక్కడ ఇటు సైడ్. సరే వాళ్ళ నాన్న సంగతి సరే గాని మనవాడు. సని ముందట కనుగొనె మధువనమును మునిదేవయోగి వర్ణిత గుణ పావనమును దుర్భవ జలద పవనమును నిఖిలైక పుణ్యవర భవనంబున్. ఇంకా వెళ్ళాడు. కొంత దూరంలో ఆయన వెళ్ళగా ఒకానొక చోట ఎదురుగా మధువనం కనిపించింది. దాన్ని కనుగొన్నాడు. ఆ మధువనం ఎట్లా ఉన్నది అంటే మునిదేవయోగి వర్ణిత గుణ పావనము. మునులు, దేవతలు, యోగులు వీళ్ళందరూ వర్ణించే గుణములతో, పావనమైన గుణములతో ఉన్నదది. దుర్భరమైన భవము జన్మలు అన్న జలదములు మేఘములను చెల్లాచెదరు చేసే పవనము గాలిలాగా ఉన్నదది. ఈ మొత్తము భువనాల్లోకి కూడా పుణ్యమైన భవనము అది ఒక్కటే అయి ఉన్నది. అటువంటి మధువనానికి వెళ్ళాడాయన. అట్లుగని డాయంజని యమునా నదిన్ కృతస్నానుడై నియతుడును సమాహిత చిత్తుడును అయి సర్వేశ్వరుని ధ్యానంబు చేయుచు ప్రతి త్రిరాత్రంబున కృత కపిద్ధ బదరీఫల పారనుండగుచు దేహస్థితిననుసరించి ఇటుల ఒక్క మాసంబు హరిన్ పూజించి అంత నుండి 6 దినంబులకు ఒక్కపరి కృతజీర్ణ తృణ పర్ణాహారుండగుచు రెండవ మాసంపున విష్ణు సమారాధనంబు చేసి అంత నుండి నవరాత్రంబులకు ఒక మారు ఉదక భక్షణంబు చేయుచు మూడవ మాసంబున మాధవునర్చించి అంత నుండి 12 దినంబులకు ఒక్కమారు వాయుభక్షణుండగుచు జితశ్వాసుడై 4వ మాసంబునన్ పుండరీకాక్షుని భజించి అంత నుండి మనంబున అలయక నిరుచ్ఛ్వాసుడై ఏకపదంబున నిలిచి పరమాత్మ చింతించుచు అచేతనంబైన స్థాణుబున్ బోలె 5వ మాసంబును జరిపెను అంతన్. అట్లుగని అక్కడ ఆ మధువనానికి వెళ్ళాడు. దాన్ని డాయన్స్ అని దాని దగ్గరికి వెళ్ళి ఆ మధువనం చుట్టూ ప్రవహిస్తూ ఉన్న యమునా నది ఉన్నది. ఆ నదిలో కృతస్నానుడై స్నానం చేశాడు. నియతుడై సమాహిత మనసుతో ఉన్నవాడై సర్వేశ్వరుణ్ణి ధ్యానిస్తూ 3 రోజులకొకసారి కృత కపిద్ధ బదరీఫల పారనుండగుచు. కపిద్ధము అంటే ఏదో వెలగ పండు, బదరీ ఫలము అంటే రేగుపండు. వెలగపళ్ళో, రేగిపళ్ళో దొరికితే కింద రాలిపడి వాటిని కొద్ది మాత్రంగా 3 రోజులకోసారి తింటూ అంత మాత్రంతోటే దేహస్థితిని అనుసరించి, ఎందుకంటే దేహాన్ని ధరించాలి కాబట్టి
ప్రాణం నిలబెట్టుకోవడం కోసం, దేహాన్ని నిలబెట్టడం కోసం ఎంత అవసరమో అంత మాత్రం కొంతగా తింటూ, ఈ రకంగా ఇట్లా ఒక మాసంబు, ఒక నెల రోజులు హరిని పూజించాడు. రోజుకి 3 పూటలు తినడం గాదు. 3 రోజులకి ఒక పూట తింటూ, ఒక నెల రోజులు అట్లా గడిపాడు. అయితే తింటూ రోజులు నెట్టుకుంటూ రావడం గాదు. ఆ విధంగా అంత మాత్రము ఆహారాన్ని భుజిస్తూ, హరిని పూజిస్తూ, ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఇది ముఖ్యము. మింగడం ముఖ్యం గాదు. మితాహారాన్ని భుజిస్తూ, హరిని పూజిస్తూ ఉన్నాడు. ఇది లేకుండా అదొక్కటి చేసి ఉపయోగం లేదు. మనం ఏదో శివరాత్రికి చేసినట్టు జాగారాలు, ఏదో ఉపవాసాలు చేసినట్టు అట్లా చేస్తే సినిమాలు చూసుకుంటూ జాగారాలు చేయడము, కాఫీలు, టిఫినీలు తింటూ ఉపవాసాలు చేయడం గాదు. దేహం నిలబెట్టడం కోసం ఎంత అవసరమో అంత మాత్రం తగు మాత్రం పుచ్చుకుని, మిగిలిన సమయమంతా భగవంతుడి ఉపసమీపే దగ్గరగా వసించడము ఉపవాసము. ఇంక దాని గురించి ఆలోచిస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి ఆత్మని తలుచుకుంటూ మెలకువతో ఉండడము జాగరణ. ఆ రకంగా ఉండడము హరిని పూజించడము. ఆ విధంగా చేస్తూ ఒక నెల రోజులు గడిపాడు. అంత నుండి ఇంకా తర్వాత నుంచి 6 రోజులకొకసారి కృతజీర్ణ తృణపర్ణాహారుడగుచు ఎండిపోయి రాలిపోయిన ఆకులను, ఏదో గడ్డి పరకలను, తృణాలనో, పణాలనో, తృణాలు, పర్ణాలు అంటాం కదా! తృణాలు, పర్ణాలు, తృణాలు, పణాలయిపోయిందది. ఆ రకంగా వాటిని మాత్రము ఆహారంగా స్వీకరిస్తూ, అది కూడా 6 రోజులకొకసారి ఎండిపోయిన ఆకులో, గడ్డో తింటూ, రెండో నెలంతా అట్లానే తినడం ముఖ్యం గాదక్కడ. దేహాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతో కొంత తింటే తిన్నాడు గానీ, మనసులో మాత్రము విష్ణువుని సమారాధనం చేస్తూ, రెండో నెల గూడా ఆ విధంగా గడిపాడు. ఇంకా అంత నుండి ఇంకక్కడి నుంచి మొదలుబెట్టి మూడో నెలంతా నవరాత్రంబులకు ఒక్కమారు 9 రోజులకొకసారి మంచినీళ్ళు మాత్రం తాగేవాడు. ఆ తర్వాత ఆ రకంగా మూడవ నెల మాధవుడిని ఈ విధంగా అర్చిస్తూ 9 రోజులకోసారి కొంచెం మంచినీళ్ళు తాగి మళ్ళీ తపస్సు కంటిన్యూ చేస్తూ, అంత నుండి ద్వాదశ దినంబులకు ఒక్కమారు వాయుభక్షణ నుండగుచు నాలుగో నెల ఏం చేశాడు, 12 రోజులకొకసారి గాలి భోంచేస్తూ జితశ్వాసుడై ఇంద్రియ జయము, దేహం పైన విజయము అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు శ్వాసలు ఊపిర్ల పైన గూడా జయాన్ని సాధించాడు. ఆ విధంగా నాలుగో నెల గడిపాడు. ఎట్లా అంటే పుండరీకాక్షుడిని భజిస్తూ గడుపుతూ వస్తూ ఉన్నాడు. అంత నుండి ఇంకా తర్వాత మళ్ళీ ఐదో నెల మనంబున అలయక మనసులో ఏమాత్రం విసుగు లేకుండా నిరుచ్ఛ్వాసుడై ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆపి ఏకపదంబున నిలిచి ఒంటికాలిపైన నిలబడి పరమాత్మని చింతిస్తూ అచేతనంబైన స్థాణువునుబోలే ఏదో ఒక స్తంభంలాగా, స్థాణువులాగా 5వ మాసం మొత్తం అట్లానే జరుపుతూ వచ్చాడు, గడిపాడు. అంతన్నింకా తర్వాత ఆరో నెల ఏం చేస్తున్నాడంటే, సకల భూత ఇంద్రియ ఆశయమగు హృదయంబునందు విషయముల జందనీయక మహదాది తత్వ సమాజములకు ఆధారభూతమగు ప్రధాన పూరుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి హరిరూపమున కంటే అన్యంబు ఎరుగక చిత్తము ఆ విభునందు చేర్చియున్న కథన ముల్లోకములు చాలా కంపమొందే వెండియును పేర్చి అయ్యర్భకుండు ధరణిని ఒక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళ పేర్చి అబ్బాలు నంగుష్ట పీడ చేసి. ఇంకా ఆరో నెల ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఇంకా ఊపిరి పీల్చడం కూడా ఆపేశాడు ఆయన. ఒంటి కాలు పైన నిలబడ్డాడు. హృదయంలో ఏం చేస్తున్నాడు మనసులో? సకల భూతాలు, ఇంద్రియాలు అన్నింటికి పాంచభౌతికమైన దేహాలు, పంచభూతాలు, వాటితో తయారైన ఇంద్రియాలు, ప్రతిదీ ఏవుంటాయి అవి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? అన్నింటికి ఆశయమేది? రిజర్వాయర్ లాగా ఉన్నది ఎక్కడ? ఇవన్నీ హృదయంలోనే ఉంటాయి.
హృదయంలోనే ఈ కనిపిస్తున్న సర్వము ఉంటుంది. బయట ఉన్నాయని అనిపిస్తాయి గాని ఉన్నవన్నీ అందులోనే. అదే హృదయంలో బయటి బాహ్యమైన విషయాలు ఏవి చొరనీయకుండా అక్కడే ఉండి హృదయంలోనే, అందులోనే మళ్ళీ మహదాది తత్వాలన్నింటికి, ఆ సమాజానికి, ఆ సమూహానికి అంతటికీ ఆధారభూతమైన ప్రధాన పురుషుడెవరో, శాశ్వతమైన పరబ్రహ్మమెవరో అని ఆయనను తన హృదయ పద్మంలో నిలిపి, హరిరూపం కాక వేరేది ఇంక ఏది చూడకుండా తన చిత్తాన్ని మొత్తాన్ని ఆ విభునందు చేర్చి నిలబడి ఉన్నాడింక. అటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ కథనన్ ఆ కారణానికి ముల్లోకాలన్నీ కంపించిపోయాయి. వడవడ వణికిపోయాయి. వెండియును ఇంక వెంటనే అవన్నీ వరసగా లోకాలన్నీ వరసబెట్టి ఆ అర్భకుడు మన ధ్రువుడు భూమి మీద ఒక్క పాదం మోపి నిలబడి ఉంటే, ఆ బాలుడి యొక్క అంగుష్ట పీడం చేసి బొటన వేలుతో నొక్కుతూ ఉంటే భూమిని, వసుమతి తలము అర్ధము వంగజొచ్చే భూరి మద దుర్నివారణ వారణేంద్రం ఎడమ కుడి ఒరగగా అడుగడుగునకును చలనమొందు ఉదస్థిత కలము బోలే. ఆయన ఒంటి కాళ్ళ మీద నిలబడ్డమే గాదు. అది కూడా ఒక్క బొటన వేలు పైన నిలబడుతూ ఉన్నాడు. భూమిని పూర్తిగా వదిలేసి ఒక్క బొటన వేలు పైన మాత్రము బరువంతా ఉంచి నిలబడితే, ఆయన ఎటువైపు ఏ కాలు మోపాడో అటువైపు భూమి అర్ధము సగము వంగిపోతూ ఉన్నది. మళ్ళీ ఆయన ఆ కాలు తీసి మడిచి ఇవతల కాలు మోకాలికి ఆనించి పెట్టి ఇంకొక కాలు కింద భూమి మీద పెట్టాడనుకోండి. కాలు మార్చాడనుకోండి ఆయన. కాలు స్విచ్చింగ్ చేయగానే అవతల సైడున్న భూమి వంగడం చేసేది. ఆయన కుడి పాదాన్ని ఆ పాదానికున్న బొటన వేలిని భూమికి తాకించి నిలబడితే అటువైపు భూమి కుడివైపంతా ఒరిగిపోయేది. మళ్ళీ ఎడమ కాలు కింద భూమి మీద పెట్టి, కుడి కాలు పైన పెట్టి నిలబడగానే, మళ్ళీ ఎడమ సైడ్ భూమంతా వంగిపోయేది. ఎట్లా ఉంది చూసేందుకంటే ఏదో ఒక కలమున్నదనుకోండి పడవ. ఆ పడవ ఉదస్థితము నీళ్లలో ఉన్నది. సముద్రం ఉన్నదనుకోండి, సముద్రంలో ఏదో నదిలోనో ఎక్కడో దగ్గర పడవ ఉన్నదనుకోండి పెద్దది. ఆ పడవలో ఒక పెద్ద మదించి ఉన్న దుర్నివారణ అడ్డుకోవడానికి వీలు లేకుండా ఉన్న అడ్డులేని ఒక వారణేంద్రము గజేంద్రుడు ఉన్నదనుకోండి. పెద్ద ఏనుగు ఉన్నదనుకోండి. ఒక మదపుటేనుగు ఒక ఏదో పడవలో ఉన్నదనుకోండి. అది ఎడమ కాలు, కుడి కాలు ఒకటి తీసి ఒకటి పెడుతూ ఉంటే, అది ఒక కాలు తీసి ఒక కాలు పెడుతూ ఉంటే, అది ఎటు సైడ్ కాలు లేపి ఎటు సైడ్ పెడుతుందో అటువైపు అడుగడుక్కి ఆ కలము, ఆ పడవ ఎట్లా నీళ్ళలో అటు ఇటు ఒరుగుతూ ఉంటుందో, అట్లా ఈ సముద్రాల మధ్యలో ఉన్న భూమి గూడా ఏదో ఒక బుజ్జి పడవ ఏనుగు అటు ఇటు కాళ్ళు మారుస్తూ ఉంటే ఒరుగుతూ ఉన్నట్టు కుంగిపోతూ ఉన్నది. అట్లా ఉన్నది పరిస్థితి. అతడు అనన్య దృష్టిని చరాచర దేహి శరీర ధారణాస్థితి గల ఈశునందు తన జీవితమున్ ఘటింపజేసి ఏ కథన తనన్ తన్నిరోధమున గైకొని కంపమునొందె ఆలోక భయంకరమగు ఆ లోక మహావిపద్దశ ఆలోకనులై ఆ లోకపాలురు అందరూ ఆ లోక శరణ్యుడు కానన్ అరిగిరి భీతిన్. అతడు మన ధ్రువుడు ఇంకా ఆ విధంగా అనన్య దృష్టితో ఇంకేదీ పట్టించుకోకుండా చరాచర దేహి శరీర ధారణాస్థితి గల చరాచర దేహులు ధరించే ఆ దేహాలను కూడా ధరించే స్థితి ఎవరికి ఉన్నదో అటువంటి ఈశ్వరుడి యందు తన జీవితమున్ ఘటింప
తన జీవభావాన్ని తీసుకెళ్ళి అందులో కలిపేసేసరికి ఏ కథనగనన్ ఆయన ఎట్లా చూస్తున్నాడంటే మొత్తము ఈ సమాధి స్థితిలో తనను తీసుకెళ్ళి ఈశ్వరుల్లో కలిపాడా అన్నట్టుగా ఆయన చూస్తూ ఉంటే, ఇంకా ఆ జీవితము, ఆ ప్రాణము విలవిల్లాడిపోతూ ఉన్నది. తన్నిరోధమున గైకొనే ఊపిర్లు బిగతీసి మొత్తమే ఊపిర్లను నిర్బంధించి నిలబడ్డాడాయన. శ్వాసలు తీసుకోవడం మానేశాడు. అటువంటి భయంకరమైన ధారణతో, ధ్యానంతో సమాధి స్థితిలో ఉండేసరికి, ఆ ప్రాణాలు నిరోధించేసరికి, ప్రాణాలు బుగ్గబట్టేసరికి ఇంక కంపము మొదలైంది. ఎక్కడ కంపించిపోవడము, లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. ఆ లోక భయంకరంగా చేస్తున్నాడాయన తపస్సు అట్లా ఇట్లా గాదు. లోక భయంకరంగా చేస్తున్న ఆ తపస్సుకు ఆ లోక మహా విపద్దశ, గొప్ప ఆపద కలిగింది లోకాలన్నింటికి. ఆ మహా విపత్తుకు దాన్ని ఆలోకనం చేస్తూ అయ్యో! ఇంత కష్టమొచ్చిందో లోకాలన్నింటికి అనుకుంటూ, ఆ లోకపాలురు ఎందుకంటే లోకాలన్నీ కంపించిపోతూ ఉంటే, లోకపాలకులకే గదా మరి కష్టము. లోకపాలకులు అందరూ ఆ లోక శరణ్యుడి దగ్గరికి వెళ్లారింక భయంతో పరిగెత్తారు. ఇంతవరకే ఉంది మనకు మూలంలో. ఆయన ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు మొదలుపెట్టేసరికి ఏదో కాళ్ళు మార్చుకుంటూ నిలబడుతూ ఉంటే భూమి ఒక పడవలో నుంచున్న ఏనుగు కాళ్ళు మార్చుకుంటే పడవ ఎట్లా కంపిస్తుందో అట్లా కంపిస్తుంది. ఈలోగా లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి, కంపించిపోయాయి. దాంతో లోకపాలకులందరూ లోకనాథుడి దగ్గరికి పరిగెత్తారు అనున్నది. ఎందుకో తెలీదు, ఏ కారణానికో ఏమో మరి. పోతన గారిక్కడ ఈశ్వరుడు గూడా కంపించిపోయాడు, ఆయన చలించిపోయాడని రాశారు. భగవంతుడు గూడా నిశ్చలంగా ఉండవలసిన వాడు, స్థాణువత్తు ఉండవలసిన భగవంతుడే కదిలిపోతే, ఇంక లోకాలు, లోకేశ్వర్లు అవన్నీ అసలు ఏదైనా నిలబడి ఉంటుందా ఇంకా? ఎక్కడికి వెళ్తారు ఇంకప్పుడు? అన్నీ కదిలిపోతూ ఉంటే. లోకాలు కదులుతున్నాయి, లోకేశులు కదులుతున్నారు, లోకేశ్వరేశ్వరుడు గూడా కదిలిపోతున్నాడంటే, ఇంక వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరైనా ఒక్కడు కదలకుండా ఉంటే అక్కడికి వెళ్లి గదా మాట్లాడేది. ఎందుకు మరిది ఆయన యాడ్ చేశారో తెలీదు. ఆయనకే తెలియాలి. వారికి నమస్కారము. కానీ ఇంతకీ అది ఆయన ఆ విధంగా తపస్సు చేసేసరికి లోకాలన్నీ ఆయన ఊపిరి బిగబట్టేసరికి తల్లడిల్లిపోయాయి. దాంతో లోకపాలకులు పరిగెత్తారు లోకేశ్వరుడి దగ్గరికి. అట్లరిగి నారాయణునుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి ఇట్లనిది. వాళ్ళందరూ నారాయణ దగ్గరికి వెళ్లారు. ఆయన్నుద్దేశించి నమస్కారం చేశారు. కృతప్రణాములై నమస్కరించి, కరములు ముకుళించి చేతులు జోడించి ఆయనతో ఇట్లా అన్నారు. వాళ్ళేమన్నారంటే, హరి, పరమాత్మ, కేశవ, చరాచర భూత శరీరధారివై పరుగుదువీవు. ఇట్టులుగా ప్రాణ నిరోధ మెరుంగము ఎందు మున్ తిరవుగా దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పదాంబురుహములు అర్థమై శరణు పొందెదము ఆర్తి హరించి కావవే అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓ హరి, ఓ పరమాత్మ, ఓ కేశవ, చరాచర భూత శరీరధారివై ఉన్నావు నువ్వు. ఇట్టులుగా ఈ రకంగా ప్రాణాలను నిరోధించడం అన్నది, ప్రాణాలు ఉగ్గబట్టడం అన్నది ఇంతకు ముందు ఎందును ఎప్పుడూ కూడా ఎక్కడ ఎరుంగము మాకు తెలియదు. తిరవుగా ఈ రకంగా ఇంత తీవ్రంగా ఈ తీరుగా ఊపిర్లు బిగించేయడం అన్నది మేము చూడలేదు. ఓ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య, నీ పాదాంబురములు, నీ పాదపద్మాలను మేము అర్థమై కోరి శరణు వేడి వచ్చాము, నీ శరణు పొందాము. మా ఆర్తిని హరించి మా కష్టాన్ని తొలగించి కావవే, మమ్మల్ని కాపాడవా అని అడిగారు.
అని దేవతలు విన్నవించిన ఈశ్వరుడు వారలకు ఇట్లనియే. అప్పుడు దేవతలు ఆ విధంగా చెప్పేసరికి ఈశ్వరుడు ఏమన్నాడంటే, ఏం జరిగిందో మాకు తెలీదని చెప్తున్నారు కాబట్టి విషయం చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఉత్తానపాదుడు అనువాని తనయుడు విశ్వరూపుడనైన నాయందు తన చిత్తంబు ఐక్యంబు చేసి తపంబు గావించుచుండన్ తానంజేసి భవదీయ ప్రాణ నిరోధంబయ్యెను. అట్టి దురత్యయంబైన తపంబు నివర్తింపజేసెద బెరువక మీమీ నివాసంబులకుంజనుండు అని ఆనతిచ్చినన్. ఆ దేవతలు నిర్భయాత్ములై ఈశ్వరునకు ప్రణామంబులాచరించి త్రివిష్టపంబునకుంజనిరి తదనంతరంబ అని దేవతలు విన్నవించేసరికి ఈశ్వరుడు ఏమన్నాడంటే, ఉత్తానపాదుడని ఒక ఆయన ఉన్నాడు. ఈ ఉత్తానపాదుడికి ఒక తనయుడున్నాడు. వాడు ఆ ధ్రువుడు విశ్వరూపుణ్ణైన నాయందు వాడి చిత్తాన్ని ఐక్యం చేశాడు. ఆ విధంగా చేసి తపాన్ని చేస్తూ ఉంటే వాడి తపస్సుకు దానం చేసి దానివల్ల భవదీయ మీ యొక్క ప్రాణాలన్నీ నిరోధించబడ్డాయి. వాడు ఊపిరి నిలబెట్టేసరికి మీకు ఊపిరాడకుండా ఉన్నది. అటువంటి దురత్యయమైన తపస్సు చేస్తున్నాడు వాడు. దాటరాని పొందశక్యం కాని దుర్లభమైన తపస్సును చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు కష్టం వచ్చింది. నివర్తింపజేసేదా దాన్ని వెనక్కి తిప్పుతాను. బెరువక ఏ భయము లేకుండా నిర్భయంగా మీ నివాసంబులకుంజనుండు మీ నివాస స్థానాలకు వెళ్ళండి అని ఆనతిచ్చినన్ అని ఆయన సెలవిస్తే ఆ దేవతలు నిర్భయాత్ములై ఇప్పుడు వాళ్ళు నిర్భయంగా ఆ ఈశ్వరుడికి మళ్ళీ ప్రణామాలు ఆచరించి నమస్కరించి త్రివిష్టపంబునకుంచనిది. త్రివిష్టపము, త్రివిష్టపం అంటే స్వర్గలోకం, అక్కడికి వెళ్ళిపోయారు. తదనంతరంబ ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక క్షణం ఆగి కథ వరకు చెప్పుకుంటూ వచ్చాం కదా, ఇంకా కథ పక్కన పెట్టి కొంచెము తత్వం చూద్దాము. ఒక సాధకుడున్నాడు. వాడు 5 ఏళ్ల వాడు అంటే మనకు వ్యాసుల వారు ఎప్పుడెప్పుడు వయస్సు గురించి చెప్పినా గూడా అది మనం చదువుతున్నది ఆధ్యాత్మికమైన శాస్త్రం కాబట్టి ఆధ్యాత్మికంగానే చూడాలి. జ్ఞానపరంగా వృద్ధి ఎంత కలిగింది అని చూపించేటప్పుడు వయస్సు చెప్తారు. కథాపరంగా దేహానికున్న ఆయుష్పరమైన వయస్సులాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ జ్ఞానదేహము ఎంత వృద్ధి చెందింది అంటే ఒక బాలుడి వయసు వరకు వచ్చింది. జ్ఞానదేహం బాగా వృద్ధి చెందితే వాళ్ళను వృద్ధులు అని చూపిస్తారు. అందుకనే మన మునులు, ఋషులు అందరూ వృద్ధులని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞాన వృద్ధులు. వయోవృద్ధితో మనకు ఆధ్యాత్మిక సాధనకి సంబంధమే లేదు. వయోవృద్ధి దేహానికి ఉంటుంది. అది బాహ్యంగా ఉన్న విషయము. దానికి ఆ లోపల ఉన్న జ్ఞానదేహానికి అసలు సంబంధం ఉండదు. బాహ్యమైన దేహానికి, లోపల ఉన్న జ్ఞానదేహానికి సంబంధం ఎంతవరకు అంటే, బాహ్యమైన దేహాన్ని ఉపాధిగా, టూల్‌గా, పనిముట్టుగా వాడుతూ మాత్రం, ఆ లోపల జ్ఞానదేహాన్ని మనమే సొంతంగా పెంచుకుంటూ ఉంటాం కాబట్టి, వృద్ధి చేసుకుంటూ ఉంటాం గాబట్టి, అంతవరకు ఆ రెండిటికి కనెక్షన్. ఆ లోపలున్న జ్ఞానదేహాన్ని బట్టే బయట ఉన్న బాహ్యమైన దేహం ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతవరకే దాని కనెక్షన్. ఇక్కడ దేహం గురించి చెప్తూ ఉన్నారు అనగానే 5 ఏళ్ళో లేపోతే వృద్ధులో అని అట్లా జెప్పారు అంటే 16 ఏళ్ళో అట్లా చెప్పారు అంటే, ఎప్పుడైనా సరే జ్ఞానదేహం గురించే చెప్తున్నారనే అర్థం జేసుకోవాలి మనము. ఇక్కడ గూడా ఒక సాధకుడున్నాడు. అసలు మరీ శైశవంలోనో లేతే పసి గుడ్డులాగానో లేడు. బాలుడి వయస్సుకొచ్చింది ఆయన జ్ఞానదేహము. కొంత ఉన్నది జ్ఞానము. ఇంకా జ్ఞానము బాగా వృద్ధి చెందలేదు. జ్ఞాన వృద్ధి కలగలేదు. కొంతవరకు బాల్యం వరకొచ్చింది ఆయన జ్ఞానం. అటువంటి సాధకుడున్నాడు. అవమానం జరిగింది. చులకన చేశారెవరో అని అందరికన్నా గొప్ప పదవి కావాలి. గొప్పది గావాలి. గొప్పది గావాలి. అందరికన్నా గొప్పది గాదు. పైన ఉండాలి. అందరూ నన్ను మెచ్చుకోవాలి. అందరూ నన్ను పొగడాలి. అందరూ నాకు నమస్కారాలు చేయాలి. అందరూ నా చుట్టూ తిరగాలి. అటువంటిదొకటి గొప్పది గావాలి. ఇంక అప్పుడు వీళ్ళందరికీ నా గొప్పతనం చూపిస్తానని బయలుదేరాడు. ఆయనకొక మార్గం దొరికింది. భగవంతుడిని ప్రసన్నుడిని చేసుకుంటే
మనకు అటువంటి స్థితి కలుగుతుందనుకుని వెళ్ళాడు. తపస్సు మొదలుపెట్టాడు. తపించడం మొదలుపెట్టి ఆయన ముందు అన్నం తినడము, తర్వాత నీళ్లు తాగడము, తర్వాత అసలు ఊపిరి పీల్చడం అవన్నీ గూడా తగ్గించేసుకుంటూ పోతున్నాడు. ముందు కొంచెం కొంచెం అన్నం తినేవాడు. తర్వాత అది గూడా తగ్గించి ఇంద్రియాల్ని పూర్తిగా దేహాన్ని, ఇంద్రియాల్ని నిగ్రహించాడు. తర్వాత మంచినీళ్ళు గూడా తాగడం మానేసి ప్రాణాలను నియంత్రించాడు. ఎందుకు అంటే అన్నం వల్ల దేహము, స్థూల దేహం నిలబడి ఉంటుంది. నీళ్ళ వల్ల ప్రాణాలు నిలబడి ఉంటాయి. వాటిని గూడా నియంత్రించి ప్రాణాలను నియంత్రించాడు. ఊపిర్లను ఆపేసేసరికి ఏమైందంటే 3 లోకాలు. ఏం 3 లోకాలు? స్థూల, సూక్ష్మ కారణాలని 3 లోకాలు. కాక జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలని 3 లోకాలు. ఏవైతే ఆలోకనం చేస్తూ ఉంటామో అవి లోకాలు. ఈ లోకాలను పాలించే లోక పాలకులుంటారు. మనకు లోక పాలకులనగానే 8 మందుంటారు. యముడు, ఏదో కుబేరుడు అని ఏవో పేర్లు జెప్తారు. కానీ యాక్చువల్‌గా ఇక్కడ పేర్లు జెప్పలేదు. 3 లోకాలు వాటి పాలకులు అన్నారు. 3 లోకాలకు ప్రతి లోకానికి ఒక పాలకుడుంటాడు. మనకు జాగృదవస్థకి విశ్వడు, స్వప్నావస్థకి తైజసుడు, సుషుప్తి అవస్థకి ప్రాజ్ఞుడు అని లోకపాలకులుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ గూడా ఆ ఆత్మ చైతన్యం దగ్గరికే వెళ్లి చెప్పవలసి వస్తుంది. ఎందుకు అంటే, ఊపిరి కూడా పీల్చడం మానేస్తే అన్నము, నీళ్లు లేవు. అసలే దేహము ఎండిపోతున్నది, కృషిస్తూ ఉన్నది అంటే ఎవరికి కష్టము? ఆ దేహేంద్రియాలకి, మనోబుద్ధి, అహంకారాలకి కష్టమవుతుంటుంది. ఇంకిప్పుడు అసలు ఊపిరి గూడా లేదు అంటే, లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి. అంటే మొత్తం దేహాలన్నీ స్థూల, సూక్ష్మ కారణాలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో మొత్తంలో అన్నీ కదిలిపోతూ ఉంటాయి. అందుకోసం అవన్నీ వెళ్ళి ఆపుతాయి. వద్దు ఇట్లా జెయ్యొద్దు అని. ఒకవేళ మనం నిజంగానే ఇందాక మనము చెప్పుకుంటూ వచ్చాము. శివరాత్రి రోజు ఏదో ఉపవాసం జాగరణ చేద్దామని ఒక్క రోజుకే అంత తాపత్రయపడతాము. నిజంగా ఒక 6 నెలలు అన్నము, నీళ్లు మానేసి ప్రాణాలు ఉగ్గబట్టి ఉన్నాము అంటే దేహేంద్రియాలు 2 మనసుతో సహా ఏవి మాట వినవు. ఎందుకు అంటే వాటి ధర్మం వాటికుంటుంది. దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు మొదలైన వాటికి వాటి ధర్మాలు వాటికుంటాయి. అవి ధర్మంగా వాటి పనులవి చెయ్యవలసి ఉంటుంది. ఒకవేళ వాటికి అందవలసిన అన్నము, నీళ్లు, గాలి వాటికి అందకపోతే అవి నిలబడలేవు. అవి చాలా తల్లడిల్లుతాయి. ఆ ఆకలి బాధ, దాహం తట్టుకోలేక, ఊపిరి లేకపోతే శరీర అవయవాలు కదలక ఇంక మళ్ళీ ఎటువంటి ఋషులైనా సరే, ఎంతటి యోగులైనా సరే, ఎంతటి తాపసికులైనా సరే, మళ్ళీ ఆ సమాధి స్థితిలో నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అటువంటి స్థితి కలుగుతుంది దేహాలకు. కాబట్టి అటువంటి స్థితే ఇక్కడ కలిగేసరికి, దాన్ని మన వ్యాసుల వారు కథలాగా ఆ లోకపాలకులందరూ అంటే ఇంద్రియాల్ని నడిపించవలసిన ఏ దైవీ శక్తులున్నారో వాళ్ళందరూ దేవతలు అని చూపిస్తూ ఉంటారు. ఆ శక్తులన్నీ గూడా, తత్వాలన్నీ గూడా బయలుదేరాయి. ఇది మనకెట్లా తెలుసు అంటే, ఇదే భాగవతంలో మనకు 33,00,00,000 దేవతలను చెప్పుకుంటూ, మన దేహంలోనే ఏ అవయవాన్ని నడిపించడానికి ఏ దేవత అని ఏదో పేర్లుంటాయి మళ్ళీ వాటికి. ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా ప్రతిదానికి ఓ పేరుంటుంది. కన్ను అన్నది ఆది భౌతికమైతే, దాంట్లో ఏదో అధిష్టాన దైవమని ఆది దైవికంగా అట్లా చూపిస్తారు. కాబట్టి ఆ దేవతలన్నీ దేవతలు. లోకపాలకులందరూ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రాజ్ఞుడు మొదలైనవి. ఇవన్నీ గూడా వెళ్ళి ఆ లోకేశ్వరుడిని అడిగేయి అని కథలాగా చూపిస్తారు. కానీ విషయం ఏంటంటే అవన్నీ గూడా తట్టుకోలేవు. దేహం ఉన్నంత వరకు అన్నము, నీళ్ళు, గాలి కనీసం ఈ 3 తప్పనిసరి. వాటిని కూడా తట్టుకుంటా ఇంగ దాని తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ ఇంకెక్కడైనా వేరే కథ కనిపించినప్పుడు వ్యాసుల వారే చెప్పినప్పుడు చూద్దాము. ఇప్పటికైతే ఈ దేహం తట్టుకోలేకపోయింది. ఇంద్రియాలు తట్టుకోలేకపోయాయి. దాంతో ఆ సాధకుడు సాధన వదిలిపెట్టి వెనక్కి రావాల్సి వస్తూ ఉన్నది. దాన్ని మళ్ళీ కథగా చెప్తూ ఉన్నారు. చూసుకుంటూ వెళ్దాం. ఇంకప్పుడు కథగా మళ్ళీ మీరందరూ మీ స్థానాలకు వెళ్ళండి. ఏదో చూపు వెళ్లి కళ్ళ దగ్గర, ఏదో ఘ్రాణశక్తి వెళ్లి ముక్కు దగ్గర,
ఏదో చలన శక్తి వెళ్ళి పాదాల దగ్గర అవన్నీ ఎక్కడివక్కడ వెళ్ళి ఉండాలి మరి. కాబట్టి త్రివిష్టపము అంటే 3 మూళ్లుగా ఆవేశించి, ప్రవేశించి ఉన్న ఏ స్థానాలుంటాయో వాటి స్థానాలుంటాయి. మళ్ళీ ఇదే విషయము ఇదే భాగవతంలో చాలా సార్లు చెప్పారు మనకు. అగ్నిదేవుడు వెళ్లి కంట్లో ఉన్నాడు. ఏదో విష్ణువు వెళ్లి పాదాల్లో ఉన్నాడు. ఏదో ఇంద్రుడు వెళ్లి భుజాల్లో ఉన్నాడని అవన్నీ చెప్తుంటారు. ఎందుకంటే ఆయా ఇంద్రియాలకు, అవయవాలకు ఆయా అధిష్టాన దేవత ఉంటుంది. అవి నడిపిస్తూ ఉంటాయని. కాబట్టి మీరు మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి అంటే ఇంకా అవి ఎక్కడివక్కడ మళ్ళీ వేటి స్థితిలోకొచ్చి అవి ఉండవలసి ఉంటుంది మరి. ఎందుకంటే అవన్నీ గతులు తప్పాయి గదా! మళ్ళీ. అన్నం లేదు, నీళ్ళు లేవు, ఊపిరి లేదంటే ఈ 3 లేకపోతే అవన్నీ అవయవాలు వాటి పనులు చేయలేవు. అవన్నీ స్థానాలు తప్పుతాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి వేటి స్థానాల్లో అవి కూర్చున్నాయి. ఈలోగా మళ్ళీ కథగా హరి ఈశ్వరుడు విహంగ కులేశ్వర యానుడై నిజభృత్యుడైన ధ్రువుని కనుగొను వేడుక జనియింపన్ ఆ మధువనమునకు అప్పుడు చని ధ్రువుడు పరువడి యోగ విపాక తీవ్రంబైన బుద్ధిచే నిజ మనో అంబురుహ ముకుళమందు తటిప్రభాయత మూర్తియట తిరోధానంబునన్ పొంది తత్క్షణంబే తన పురోభాగమునందు నిల్చినన్ ఆ సమగ్ర మూర్తిన్ కనుగొని సంభ్రమమునను సమ్మదాశ్రువులు రాలన్ పులకీకృతాంగుడగుచో ఆ హరి అప్పుడేం చేశారంటే ఆ ఈశ్వరుడు విహంగ కులేశ్వరుడు మన గరుత్మంతుడి పైన ఎక్కి ఆ యానం పైన ఆ వాహనం పైన నిజభృత్యుడు తన భృత్యుడైన ధ్రువుణ్ణి కనుగొను వేడుక జనియింపన్ తన భృత్యుడైన ధ్రువుణ్ణి చూడాలన్న కోరిక కలిగేసరికి ఆ మధువనానికి అప్పుడు ఆయన చని వేయించేశారు. ధ్రువుడేం చేశాడు? పరువడి యోగ విపాక తీవ్రం. ఆయన యోగము తీవ్రమై అది పాకాన పడేసరికి అటువంటి బుద్ధితో ఉన్న సమయంలో నిజ మనో అంబురుహం ముకుళమందు ఆయన మనస్సన్న పద్మము మొగ్గలాగా ఉంటే అందులోనే తటిత్ ప్రభాయిత మూర్తి అటన్ తటిల్లతలాగా మెరుపు తీగలాగా తళుక్కున మెరిసి మాయమయ్యాడు భగవంతుడు. అక్కడ ఆయన హృదయంలో మెరిసి అక్కడ తిరోధానమై అక్కడ అంతర్ధానమై మళ్ళీ తక్షణమే వెంటనే తన పురోభాగంబునందు ఆయన కళ్ళెదురుగా సాక్షాత్తుగా నిలబడ్డాడు. హృదయంలో మెరిసి అక్కడ మాయమై కళ్ళెదురుగా ఒక సాకార రూపంతో నిలబడితే ఆ మూర్తిని చూశాడు మన ధ్రువుడు. సంభ్రమం కలిగింది, తొట్రుపాటు కలిగింది, భయము కలిగిందని రాశారు వ్యాసుల వారు. సమ్మదాశ్రువులు రాలని కళ్ళలో నీళ్లు రాలుతూ ఉంటే పులకీకృత అంగుడగుచూ ఒళ్ళంతా పులకలెత్తుతూ ఉంటే నయనముల విభుమూర్తి పానంబు చేయు పగిది తన ముఖమునను చుంబనము చేయు లీలన్ తగ భుజములను ఆలింగనంబు చేయు గతిన్ దండవత్ నమస్కృతులు ఓనర్చన్. కళ్ళతోటే ఆ విభుడి యొక్క మూర్తిని తాగుతున్నట్టుగా కళ్ళన్ని అప్పగించి చూస్తూ ఉన్నాడు. ఆ పగిదిని ఉన్నాడు. ఏదో ఆయన భగవంతుడి ముఖాన్ని ముద్దాడుతూ ఉన్నట్టు నోరంతా కదుపుతూ ఉన్నాడు. ఆ లీలగా ఉన్నాడు. తన చేతులతో భగవంతుణ్ణి గట్టిగా కౌగిలించుకుంటూ ఉన్నట్టు చేతులు కదుపుతూ ఉన్నాడు. ఆ చేయుగతితో ఉన్నాడు. ఏదో భగవంతుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చేతులు కదులుతున్నాయి. ముద్దాడుతూ ఉన్నట్టు ముఖమంతా కదులుతూ ఉన్నది. కళ్ళతోటే తాగుతూ ఉన్నట్టు కళ్ళు పెద్ద పెద్దగా దోసిళ్ళలాగా విచ్చుకున్నాయి. ఆయన ఇంక వెంటనే దండవత్ ఏదో గడకర్రలాగా నేల మీద పడి నమస్కృతులు వనర్చన్ నమస్కారాలు చేస్తూ ఉన్నాడు. ఇంకప్పుడేం జరిగిందంటే ఇట్లు దండ ప్రణామంబులాచరించి కృతాంజలి అయి స్తోత్రంబు చేయ నిశ్చయించియు
స్తుతి క్రియాకరణ సమర్థుండుగాకయున్న ధ్రువునకును సమస్త భూతంబులకు అంతర్యామి అయిన ఈశ్వరుండు ఆతని తలంపెరింగి వేదమయంబైన తన శంఖంబు చేత ఆ బాలుని కపోల తలంబు అంటినన్. ఈ విధంగా దండ ప్రణామం ఆచరించాడు. ఏదో ఒక దండంలాగా కర్రలాగా పడిపోయాడు కాళ్ళ దగ్గర. నమస్కారం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ లేచి నిలబడ్డాడు. కృతాంజలి అయి చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు. స్తోత్రం చెయ్యాలని అనుకుంటూ ఉన్నాడు. ఆయనకి ఏమి నోటికి మాట రావట్లేదు. మనసు పని చెయ్యట్లేదు. ఆ రకంగా స్తుతించడానికి కావలసిన క్రియలు, శరీర అవయవాలు కదలడం అన్నది జరగట్లేదు. ఆయన కరణాలు, ఉపకరణాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, మనసు, బుద్ధి ఏవి పనిచేయట్లేదు. అన్నీ సద్దుమణిగి ఉన్నాయి. స్తబ్దుగా ఉన్నాయి. ఆ విధంగా సమర్థత లేక ఉన్న ధ్రువుణ్ణి చూసి సమస్త భూతాల్లో అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడికి తెలియని విషయం లేదు గాబట్టి, ఆ పిల్లవాడి మనసులో ఉన్న తలంపు, ఆలోచనను ఎరిగి, వేదమయమైన తన శంఖంతో ఆ బాలుడి యొక్క కపోలతలము బుగ్గలపైన తాకించాడు. ఆ విధంగా అంటగానే జీవేశ్వర నిర్ణయజ్ఞుడు, భక్తిభావ నిష్ఠుడు అగు ధ్రువుడు నిఖిల లోక విఖ్యాత కీర్తిగా ఈశ్వరుని భగవత్ ప్రతిపాదితంబులగుచు వేదాత్మకంబులైన తన వాక్కులను ఇట్లని స్తుతించెన్. జీవేశ్వర నిర్ణయం, జీవేశ్వర జ్ఞానం కలిగిన వాడయ్యాడు. భక్తిభావంతో నిండి ఉన్నాడు ఆ ధ్రువుడు. ఆ సమయంలో సకల లోకాలలో విఖ్యాతమైన కీర్తి కలిగిన ఈశ్వరుణ్ణి, భగవంతుణ్ణి ప్రతిపాదించే వేద వాక్కులతో ఈ విధంగా స్తుతి చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవా, నిఖిల శక్తిధరుడవు అంతఃప్రవిష్టుండవునైన నీవు లీనంబులైన మదీయ వాక్యంబులన్ ప్రాణేంద్రియంబులన్ కరచరణ శ్రవణత్వక్ ఆదులను చిచ్చక్తిచే కృపంజేసి జీవింపంజేసిన భగవంతుండవును పరమపురుషుండవును అయిన నీకున్ నమస్కరింతు. నీవు ఒక్కరుండవయ్యు మహదాజ్యంబైన ఈ అశేష విశ్వంబు మాయాఖ్యంబైన ఆత్మీయ శక్తించేతన్ కల్పించి అందున్ ప్రవేశించి ఇంద్రియంబులందు వసించుచు తత్తత్ దేవతా రూపంబులచే నానా ప్రకారంబుల దారువులందున్న వహ్నిత్సంతంబునన్ ప్రకాశింతువు. అదియునుగాక. దేవా, సకల శక్తిని ధరించి ఉండేవాడివి, సర్వశక్తిమంతుడవు, అంతఃప్రవిష్టుండవు, అంతర్యామిగా ఉంటావు. జీవులను తయారు చేసి అందులో ప్రవేశించి అక్కడే ఉన్నవాడివి. అటువంటి నీవు నాలో నా వాక్యాలన్నీ లీనమైపోయాయి, లయమైపోయాయి. నా ప్రాణాలు, నా ఇంద్రియాలు, నా కరములు, చేతులు, చరణాలు, పాదాలు, శ్రవణాలు, చెవులు, త్వక్కు, చర్మము ఏది పని చేయకుండా ఉన్నాయి. నా చేతులు, నా కాళ్ళు, నా మాటలు, నా ప్రాణాలు, నా ఇంద్రియాలు, నా చర్మము, నా చెవులు, నా నోరు ఏవి ఒక్కటి కూడా పని చేయకుండా అన్ని లయమైపోయాయి. ఆ రకంగా ఉన్న నన్ను చూసి నీవు నీ చిచ్చక్తితో, నీ చైతన్యంతో కృపంజేసి జీవింపంజేసిన భగవంతుండవు. మళ్ళీ వాటిని పునరుజ్జీవితం చేసావు వాటిని. ఆ రకంగా చేయడం వల్ల మళ్ళీ అవి చలనం కలిగి కదులుతూ కర్మలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. పరమపురుషుడివైన నీకు నేను నమస్కారం చేస్తున్నాను. నువ్వు ఒక్కడివే అయి ఉండి కూడా మహదాదులుగా ఉన్న ఈ అశేష విశ్వాన్ని మాయ అన్న నీ ఆత్మీయ శక్తితో కల్పించి అందులో నువ్వే ప్రవేశించి ఇంద్రియాల్లో వసిస్తూ
ఆయా దేవతా రూపాలుగా ఉంటూ, నానాకమైన అనేకమైన ప్రకారాలుగా ఒకే అగ్ని రకరకాల కర్రల్లో నుంచి బయటబడి కనిపిస్తూ ఉన్నట్టు, నువ్వు గూడా ప్రకాశిస్తూ ఉంటావు. నువ్వు ఒక్కడివి ఉన్నవు. నువ్వు నేనొక్కడున్నాను చాలా అవుతాను అని అనుకున్నావు. దాంతో నువ్వే నీ మాయతో ఈ మొత్తం మహదాదులను, ఆ మహత్తు నుంచి వచ్చిన భూతాదులు, పంచభూతాలను, అక్కడి నుంచి వచ్చిన పంచ తన్మాత్రలను, అక్కడి నుంచి వచ్చిన పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మళ్ళీ పంచ ప్రాణాలను, వీటన్నింటితో కూడిన ఈ మహావిశ్వాన్ని మొత్తాన్ని కల్పిస్తావు. కల్పించి అందులో ఆవేశిస్తావు. ఆవేశించి అక్కడే వసిస్తావు. వసించి మళ్ళీ ఈ ఇంద్రియాలన్నీ పనిజేయడానికి కావలసిన దేవతా రూపాలన్నీ నువ్వే ధరిస్తావు. ఇన్ని చేసి నువ్వు మళ్ళీ అన్ని రూపాలుగా ఉండి, ఉన్న ఒక్క అగ్ని రకరకాల కర్రల్లో ఉంటూ అవసరమైనప్పుడు ఆ ఉపాధులను బట్టి బయటబడి కనిపిస్తూ ఉన్నట్టు తెలియబడుతూ ఉంటావు. ఉన్న ఒక్క సూర్యుడు లోకులకు ఒక్కొక్క రీతిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటావు. ఈ రకంగా ప్రకాశిస్తూ ఉన్నావు. అది గూడా కాక వరమతిని ఆర్త బాంధవ భవత్ఘన బోధ సమేతుడై భవత్ చరణమును పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందు అరయంగ చూచు రీతి కనును. అట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములను కృతజ్ఞుడగు సజ్జనుడు ఎట్లు తలంపక ఉండెడున్. ఈ పద్యము చాలా ముఖ్యము. దీని మూలము అంతకన్నా ముఖ్యము. ఇక్కడ ఇది యాక్చువల్‌గా ఈ పద్యం బెట్టినప్పుడే ఏమనుకుని బెట్టారో మూలంలో వ్యాసుల వారు తెలీదు గానీ, ఇది ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఇక్కడి నుంచి యాక్చువల్‌గా మార్గాలు వేరైపోతాయి. ఇంత దూరము ఒకవేళ అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నా గూడా, మూలంలో ఈ పద్యానికి ఏ మూలమున్నదో వ్యాస భాగవతంలో ఈ 9దో అధ్యాయంలో 8దో శ్లోకము త్వద్దత్తయా వయునా ఇదం ఆచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధః ఇవ నాథ భవత్ ప్రపన్నః తస్య అపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథం ఆర్తబంధో అని ఆయన ఈ పద్యం ఏది రాశారో ఇది పరీక్ష లాంటిది. ఇది పరీక్ష లాంటిది. ఇది అగ్ని పరీక్ష లాంటిది. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఆ సాధకులకి మార్గాలు వేరైపోతాయి. వాళ్లకు ఈ పద్యము ఎట్లా అర్థమయ్యింది అన్న దాన్ని బట్టి వాళ్ళ మార్గము మారిపోతుంది. నేను జాగ్రత్తగా, శ్రద్ధగా, సమస్థితిలో ఉండి ఈ మూలాన్ని, దానికి పోతన గారు రాసిన అనువాదాన్ని రెండింటినీ చెప్పి, ఆ మార్గాలేవో అవి ఎట్లా వేరుపడిపోతాయో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందు ఇక్కడ పోతన గారికి చెప్పిన అర్థం చెప్తాను. వరమతిని గొప్ప బుద్ధితో ఓ ఆర్త బాంధవుడా, ఆర్తులకు బంధువైన వాడా, భవత్ నీ యొక్క ఘనమైన బోధ సమేధుడై, బోధ అంటే జ్ఞానం, నీ జ్ఞానంతో కూడిన వాడై భవత్ చరణము పొంది నీ పాదాలను చేరి ఉన్నట్టి విధి అంటే బ్రహ్మదేవుడు సర్గాన్ని, ఈ సృష్టిని సుప్తజనుడు నిద్రపోయినవాడు బోధమందు అరయగ చూచు రీతిన్ మేల్కున్న తర్వాత చూసినట్టు కనును చూస్తాడు.
అటువంటి ముముక్షువులకు శరణమైన నీ చరణాలు. కృతజ్ఞుడైన సజ్జనుడు, కృతజ్ఞత కలిగి ఉన్నవాడు, సన్మార్గంలో ఉన్నవాడు, ముముక్షువులకు ఆశ్రయమైనటువంటి నీ పాదాలను ఎట్లు తలపకుండా ఉంటాడు, తలుచుకోకుండా ఎట్లా ఉంటాడు అని ఉంటుంది. ఇక్కడి నుంచి సజ్జనుడు సన్మార్గంలో ఉన్నవాడు, ఆత్మ మార్గంలో ఉన్నవాడు, కృతజ్ఞత జరుగుతున్నది ఏమి అని తెలుసుకుంటూ ఉన్నవాడు, మోక్షం కావాలన్న కోరికతో ఉన్నవాడు ఒకడు కాక, సర్గ అంటే సృష్టి చెయ్యాలన్న కోరికతో ఏదో రాత్రి నిద్రపోయిన వాడు పొద్దున్న లేచి కళ్ళు తెరవగానే ప్రపంచమంతా కనిపించినట్టు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఏవో అందులో కర్మలు చేసుకుంటూ ఉన్నవాడు. వీళ్ళిద్దరూ రెండు వేరు వేరు మార్గాల్లో ఉన్నవాళ్ళు. రాత్రి పడుకున్నవాడు పొద్దున్న లేచి కళ్ళు తెరిచి చూసేసరికి ప్రపంచమంతా కనిపించినట్టు ఆ విధి బ్రహ్మదేవుడు రాత్రి పడుకుంటాడు, పొద్దున్న లేచి కళ్ళు తెరిచేసరికి మొత్తం విశ్వమంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా ప్రపంచ మార్గం. ముముక్షువులు ప్రపంచ మార్గంలో ఎందుకుంటారు? వీళ్ళు ఆత్మ మార్గంలో ఆపోజిట్ సైడ్ ఉంటారు. వీళ్ళు బోధం అంటే ఏమి? వీళ్ళకి దీర్ఘ సుషుప్తిలో నుంచి లేదా స్వప్నావస్థలో నుంచి బోధ, వాళ్ళకి మేల్కోవడము అంటే ప్రబోధ సమయం ఎప్పుడు? అసలు ఈ మొత్తము సృష్టి స్థితి లయలు లేవు, జాగ్రత్త స్వప్న సుషుప్తి లేదు, మొత్తం అంతా నిద్రే, ఇదంతా కలే అని ఆ కలలో నుంచి మేల్కొన్నవాడు ముముక్షువు. మోక్షం కావాలనుకున్నవాడు ఇదంతా కలగా చూస్తాడు, జరుగుతున్నది ఏమి అని తెలుసుకుంటూ ఉంటాడు. సన్మార్గంలో ఆత్మ మార్గంలో ఉన్నవాడు ఆత్మను చేరుతాడు. ఆ ఆచరణ కలిగి ఉంటాడు. ఆ ఆచారము బ్రహ్మలో పరబ్రహ్మం వైపుకు చరిస్తూ ఉన్నవాడు, బ్రహ్మచర్యంలో ఉన్నవాడు, సదాచారంలో ఉన్నవాడు ఇంకా అటెళ్ళిపోతాడు. వాడి మేల్కోవడం అంటే ఎట్లా? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కలగా చూస్తూ ఇందులో నుంచి మేల్కొని ఆత్మగా దాన్ని అవలోకనం చేస్తూ ఉన్నవాడు ఉంటాడు వాడు. అయితే దీనికి వ్యతిరేక మార్గంలో ఎవడైతే విధి ఇదంతా నా ప్రారబ్ధం అనుకుంటూ పొద్దున్న లేచి కళ్ళు తెరిచి అమ్మయ్య ప్రపంచమంతా ఉంది, నేను కర్మలు చేస్తూ ఉంటానని చూస్తూ ఉంటాడు. ఎక్కడి దాకా? ఇక్కడ ఈ జీవభావంతో ఉన్న అహంకారంతో కర్మలు చేస్తూ అహంకర్త అని కర్తృత్వ భావంతో ఉన్నవాడి దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడ అసలు వీటన్నింటికి మూల పురుషుడు మన బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలుపెట్టి స్తంభం వరకు మొత్తం అంతా ఇదే పద్ధతిలో ఉంటారు. వీళ్లకు సుప్తం అంటే ఏదో శరీరం పడుకొని స్థూల శరీరం నిద్రపోతుంది, తర్వాత స్థూల శరీరము నిద్ర లేస్తుంది, మళ్ళీ జాగ్రత్త స్థితిలోకి వస్తుంది. ఏదో సుషుప్తి అవస్థలో నుంచో స్వప్నావస్థలో నుంచో జాగ్రత్త అవస్థలోకి రావడం వీళ్లకు బోధ, మేల్కోవడం. మళ్ళీ జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళడము, నిద్రపోవడము. అయితే ఎవరైతే ముముక్షువులు ఉంటారో, మునులు ఉంటారో వాళ్ళకి ఈ రెండు రాత్రే, ఈ రెండు నిద్రే. ఈ విషయం మనకి ఎట్లా తెలుస్తుంది? భగవద్గీతలోనే భగవంతుడు యా నిశా సర్వభూతాని అని ఒక శ్లోకాన్ని ఇచ్చారు. సర్వభూతాలన్నీ రాత్రయ్యాయని పడుకుంటాయి. మొత్తం ప్రాణులు, మనుషులు అందరూ రాత్రయిందని పడుకుంటారు. అది రాత్రి అనుకుంటారు, అది నిద్ర అనుకుంటారు, కలగంటూ ఉన్నాం అనుకుంటారు. మళ్ళీ పొద్దునయింది లేచాము, మేల్కొన్నాము అనుకుంటారు, జాగ్రత్త అవస్థ అనుకుంటారు, అందరూ మళ్ళీ పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే ప్రయత్నం మీద ఆత్మసాధన చేస్తూ ఉంటారో వాళ్ళు, ఆ మునులు మాత్రము ఇదంతా మొత్తం కలిపి ఎవడైతే రాత్రయిందని పడుకొని నిద్రపోతున్నాను, కలగంటున్నాను అనుకుని పొద్దునయిందని మేల్కున్నాను, పనులు చేస్తున్నాను అంటాడో వాడి రాత్రి, వాడి పగలు, వాడి నిద్ర, వాడి జాగరణ, వాడి స్వప్నము, వాడి జాగృత స్థితి అన్నీ నిద్రే, అంతా కలే అని వాడు మాత్రము మేల్కొని ఉంటాడు అని భగవంతుడు ఒక శ్లోకాన్ని ఇచ్చారు మనకు. ఆ రకంగా ఉన్న వాళ్ళు వీళ్ళు. ఇది ఈ పద్యానికి జనరల్‌గా అర్థము. అసలు మూలంలో విధి లేడు, ఇవన్నీ లేవు.
మూలంలో ఏదున్నదో దాన్ని అక్కడే మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఓ ఆర్తబంధు, త్వత్ దత్తయా నీ వల్ల ఇవ్వబడ్డ వయ్యున జ్ఞానం చేత. ఆత్మ ఇచ్చే జ్ఞానం ఎప్పుడైనా ఆత్మజ్ఞానమే ఉంటుంది. ఆత్మజ్ఞానం చేత భవత్ ప్రపన్నః నిన్ను చేరినవాడు, ఆత్మను చేరినవాడెవడుంటాడో వాడు సుప్త ప్రబుద్ధః ఇవ. సుప్తము సుషుప్తిలోనో ఏదో స్వప్నంలోనో ఉండి, నిద్రలో ఉండి, ఇంక అందులో నుంచి ప్రబుద్ధః ఇవ మేల్కొన్నవాడిలాగా ఈ విశ్వాన్ని, ఇదం విశ్వాన్ని మొత్తాన్ని ఆచష్ట ఇదంతా కలలాగా చూస్తూ ఉంటాడు. అంతకన్నా ముందు నేను రాత్రయింది పడుకున్నాను, కలగంటున్నాను, పొద్దునయింది మేల్కున్నాను, జాగ్రత్త అవస్థలో ఉన్నాను, కర్మలు చేస్తూ ఉన్నాను అన్నవాడు కాస్త, ఎప్పుడైతే నీ వయనము, నీ జ్ఞానం కలిగిందో, ఆత్మజ్ఞానం కలిగిందో, నిన్ను చేరాడో వాడు నిన్ను పొందిన తర్వాత, ఏదో కలలో నుంచి మేల్కొన్న వాడిలాగా ఈ విశ్వాన్ని కలగా చూస్తూ ఉంటాడు. దాన్నింకా నిజంగా ఉన్నది అని వాడు అనుకోడు. వాడికింక అవసరం లేదు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అనాత్మ అంతా, ఆ మొత్తం విశ్వమంతా సకలము, సర్వము కలలాగా చూస్తూ ఉంటాడు వాడు. ఆ రకంగా ఉన్న వాడికి ఈ అపవర్గ్య శరణము, అపవర్గం అంటే మోక్షము, దానికి ఆశ్రయమై ఉన్న నీ పాదము యొక్క మూలము, పాదం అంటే పదానికి సంబంధించింది. పదానికి సంబంధించింది పాదము, పదానికి సంబంధించిన అర్థము. ఏదైతే పరమార్థం ఉందో దాని మూలం అసలు ఈ విశ్వానికి ఈ ఒక్క పాదంతో ఈ విశ్వం మొత్తం తయారైందని చెప్తారు. ఆ ఒక్క పాదము ఆ విశ్వమంతా ఎక్కడి నుంచి వచ్చిందో దానికి మూలమేంటి అని తెలుసుకున్నవాడు, అటువంటి కృతవిత్, ఈ కృతమైన కార్య జగత్తును మొత్తాన్ని వేదనం చేసిన వాడు, తెలుసుకున్నవాడు, ఇంక మళ్ళీ కథం ఏ విధంగా విస్మర్యతే, వాడికి విస్మరణ ఎందుకు కలుగుతుంది? అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి అర్థమైందంటే, వాడు మళ్ళీ దాన్ని ఇంకెందుకు మర్చిపోతాడు? వాడికి ఇంకా స్మృతి తప్పడం అన్నది ఉండదు. వాడెప్పుడూ ఎరుకతోటే ఉంటాడు అని ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ ఎక్కడా గూడా విధి ఉన్నాడు, సృష్టి చేశాడు, మొదలైనవి ఏవీ లేవు. కానీ ఈ పద్యం ఒకవేళ చూడదలుచుకుంటే అటువంటి చూపుతో, అంటే ప్రాపంచికమైన చూపుతో చూడదలుచుకున్న వాళ్లకు, జాగృత అవస్థ అంటే ఈ దేహానికి ఉన్న జాగృత అవస్థ, దానికి ఉన్న స్వప్నావస్థ, ఇంత మాత్రమే చూసే చూపేదున్నదో, ఈ జాగృత అవస్థ అన్న కలను మాత్రం నిజంగా జరుగుతుంది అని చూస్తూ, స్వప్నావస్థలో ఉన్నదాన్ని మాత్రం కల అది నిజంగా జరగలేదు అని చూస్తూ ఎవరుంటారో అటువంటి వాళ్లకు ఈ పద్యం ఒకలాగా కనిపించొచ్చు. అయితే భగవంతుడు మళ్ళీ ఆ శ్లోకం చూపిస్తాను. ఇక్కడ 2వ అధ్యాయంలో 69వ శ్లోకంలో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతః మునేహే అని, ఏ సంయమి ఉన్నాడో, సంయమనం చేస్తూ ఉన్నవాడున్నాడో వాడేం చేస్తాడు? యా ఏదైతే సర్వ ప్రాణులకు నిశ రాత్రి, అమ్మా రాత్రి అయింది నేను పోయి పడుకుంటున్నా అని వీళ్ళందరూ పోయి పడుకొని నిద్రపోతుంటారు కదా, అందులో వాడు జాగర్తి మేల్కొని ఉంటాడు. అది రాత్రి, అది నిశ అని తెలుస్తూనే ఉంటుంది. యస్యాం భూతాని జాగృతి, ఇంక రాత్రయింది అని పోయి పడుకున్న సర్వభూతాలు, ఆహా తెల్లవారింది అని మొత్తం భూతాలన్నీ మేల్కొన్నాయి అనుకుంటూ అవన్నీ కర్మలు చేయడం మొదలు పెడితే, దాన్ని కూడా మన ముని నిశాగానే పశ్యతః చూస్తూ అందులో కూడా మేల్కొనే ఉంటాడు. మన మునికి, మన సంయమికి ఈ భూతాలకు రాత్రైనా పగలైనా, అది జాగ్రత్త స్థితి అయినా, అది స్వప్నావస్థ అయినా, రెండూ నిశాగానే చూస్తూ రెండిట్లో వాడు మేల్కొని ఉంటాడు అనేది చెప్పారు. ఆ రకంగా చూడగలిగిన వాళ్ళకేం తెలుస్తుంది ఇక్కడ? నువ్విచ్చిన జ్ఞానంతో వాడు నిద్రలో నుంచి మేల్కొన్న వాడిలాగా, ప్రబుద్ధత, ప్రజ్ఞానం కలిగిన వాడిలాగా
ప్రజ్ఞానం కలిగి ఉన్నవాడవుతాడు గాబట్టి, మిగిలిందంతా ఈ విశ్వాన్నంతా కలగా చూస్తూ ఉంటాడు. వాడింక దాన్ని మర్చిపోయే ప్రశ్నలు లేదు. ఒకసారి ఆ స్థితికి చేరినవాడు ఇంక దాన్ని మర్చిపోలేడు అని చెప్తూ ఉన్నది. ఇంత క్లియర్‌గా, ఇంత స్పష్టంగా ఉన్న విషయము. దీనికి అర్థాలు రాసేవాళ్ళు, ఈ పద్యానికి అర్థం రాసేవాళ్ళు కూడా ఉన్నారు. శ్రీధర్ల వారున్నారు. ఇంక మిగిలిన వాళ్ళు గూడా కొంతమంది దానికి ఈ పద్యానికి అర్థము ఏది రాసారో, దాన్ని బట్టే పోతన గారు ఇక్కడ తెలుగులో పద్యం రాసారు. పోతన గారు ఈ పద్యాన్ని మూలంలో ఉన్న ఈ శ్లోకానికి అనుగుణంగా రాయలేదు. ఈ శ్లోకానికి మిగిలిన వాళ్ళు రాసిన అర్థాన్ని బట్టి, వేరే వాళ్ళ అర్థాన్ని బట్టి ఆయన పోతన గారిక్కడ ఈ పద్యాన్ని రాసిపెట్టారు. అందుకని విషయం మారిపోయింది. ఎందుకిట్లా జరుగుతుంది అంటే, ఒక గొప్ప విషయమున్నది. ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ ఇదెక్కడుంది? మన చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అన్న మంత్రమున్నది. ఒక మహావాక్యం. దాన్ని చూపిస్తాను. ఈ షష్టో అధ్యాయంలో, ఆరో అధ్యాయంలో మన చాందోగ్యోపనిషత్తులో కొంతవరకు శ్వేతకేతుకు చెప్పినంత చెప్పి, మన ఉద్దాలకుల వారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ గురువుగారు చాలా ఎగ్జాంపుల్స్ తోటి ఒక 7, 8, 9 ఎగ్జాంపుల్స్ తోటి అసలిదంతా ఏమి అంటే కృతజ్ఞత కావాలి గదా మనకు. కృతవేత్తలమవ్వాలి. జరుగుతున్నది మనకర్థం గావాలి. కాబట్టి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, కావలసిన అనాత్మల గురించిన విషయం అసలు అనాత్మ అంటే ఏమి, ఏది అని చూపించి, ఆ తర్వాత ఆత్మ విషయం చెప్పవలసి వస్తుంది గదా! అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ప్రతి చోట స యః ఏషః అణిమ ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్సత్యం అని చెప్పి, సా ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని ఆయన చెప్తూ వస్తాడు. ఆయన మళ్ళీ శ్వేతకేతు ఇంకా కొంచెం చెప్తారా? అని అడిగితే భగవన్ మళ్ళీ ఇంకా కొంచెం చెప్తారా? అంటే తప్పకుండా సౌమ్య తథా అట్లానే చెప్తాను అని మళ్ళీ ఆయన ఇంకా కొన్ని చెప్తారు. ప్రతి ఖండంలో మనకు తత్వమసి, తత్వమసి, తత్వమసి అని ఉంటుంది. ప్రతి చోట తత్వమసి, సర్వం తత్సత్యం సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని ఉంటుంది ప్రతి చోట. కాబట్టి ఎక్కడి నుంచి మనకు ఆ తత్వమసి అని మొదలైంది? ఇక్కడ అష్టమ ఖండం దగ్గర నుంచి ప్రతి ఖండానికి చివరన ఆత్మ తత్వమసి, సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో, సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని ఉంటుంది కదా! ఇప్పుడు మనకు ఎట్లా చూసే వాళ్ళకు ఇది అట్లానే అర్థమవుతుంది. దీనికి శంకర్ల వారు భాష్యం రాస్తూ సహ ఆత్మ తత్వమసి తత్ అది త్వం నువ్వే అసి అయి ఉన్నావు శ్వేతకేతు. నేను ఏది ఆత్మ అని చెప్తున్నానో అది నువ్వే శ్వేతకేతు, తత్వమసి శ్వేతకేతు అని చెప్తూ వస్తాడు. ఎన్నిసార్లు చెప్తాడో. అయితే మన ద్వైత మతం స్థాపించిన మధ్వాచార్యులు గారు ఇదే తత్వమసి శ్వేతకేతోకి భాష్యం రాస్తూ సహ ఆత్మ స్పేస్ తత్వమసి శ్వేతకేతు కాకుండా సహ ఆత్మా తత్వమసి అని కలిపి దాన్ని సవర్ణ దీర్ఘ సంధిగా విడదీసి సహ ఆత్మ అతత్వమసి శ్వేతకేతో అది ఆత్మ శ్వేతకేతు నువ్వేమో అతత్వం అది నువ్వు కాదు అని ఆయన దానికి భాష్యం రాస్తూ వచ్చారు. అందులో ఏమైనా తప్పుందంటే ఏమీ లేదు. ఎందుకు అంటే ఇక్కడ స్పేస్ పెట్టకుండా తత్వమసిని ఆత్మ అన్న పదానికి, తత్వమసి అన్న పదాలను ఆత్మ అన్న పదానికి కలిపి ఆత్మతత్వమసి అని ఒకవేళ అంటే ఆత్మ అతత్ త్వం అసి అని దాన్ని విడదీయొచ్చు. అది ఆత్మ, అది నువ్వు గాదు అని దానికి అర్థం చెప్పారాయన. కాబట్టి ఏమవుతుందంటే ఒకవేళ
ఇక్కడ భగవద్గీతలో ఉన్నది మన భగవంతుడు సర్వభూతాలు నిశ అనుకుంటాయి, జాగృతి అనుకుంటాయి. మన సంయమి మాత్రం దాన్ని దీన్ని రెండింటిని నిశ అనుకొని రెండిట్లో మనవాడు మేల్కొనే ఉంటాడు అని ఏది చెప్పారో, దాన్ని అట్లా చూసే చూపు ఉన్నవాళ్లకు ఆత్మ జ్ఞానం కలిగిందంటే కల్లో నుంచి మేల్కొన్న వాడిలాగా ఈ విశ్వాన్ని కలగా చూస్తూ ఉంటాడు అని అర్థం. అదెట్లా తెలుస్తూ ఉంటుంది అంటే, అటువంటి చూపు లేకపోతే ఆత్మజ్ఞానం అన్న చూపు మన భగవంతుడు భగవద్గీతలో చెప్పిన చూపు, ఇక్కడ యానిస సర్వభూతానాం అన్న చూపు లేకపోతే, వ్యాసుల వారు ఏ ఉద్దేశంతో ఇక్కడ భాగవతంలో 9వ అధ్యాయంలో 4వ స్కందంలో 8వ శ్లోకంలో చెప్పారో అదే వ్యాసుల వారు భగవద్గీతలో భారతంలో 2వ అధ్యాయంలో 69వ శ్లోకంలో చెప్పారు. అదే వ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. అదే వ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. ఒకటే మాట చెప్పారు. అయితే కానీ అద్వైతం ఇష్టం లేని వాళ్లకు, తత్వమసి నచ్చని వాళ్లకు, తత్వమసి అది నువ్వే అయి ఉన్నావు అంటే అహం బ్రహ్మాస్మి అనాలంటే ఇష్టం లేని వాళ్ళు, అది ఒప్పుకోని వాళ్ళు, వాళ్ళ మనసు ఒప్పుకోకపోతే ద్వైతంలోకి, అద్వైతం కానిదంతా ద్వైతమే, ఆ ద్వైతంలోకి వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు అతత్వమసి అనే చూస్తారు దాన్ని. కాబట్టి వాళ్ళేం చెప్తారంటే దానికి అర్థము, ఇదే మన వ్యాసుల వారు చెప్పిన ఈ పద్యానికి మూల భాగవతంలో ఉన్న పద్యానికి వాళ్ళు చెప్పే అర్థం ఎట్లుంటుందంటే, నీ చరణాలను ఆశ్రయించిన వాడు బ్రహ్మదేవుడు కూడా కళ్ళు తెరిచి చూశాడంటే సృష్టి అంతా మొదలవుతుంది. ఏదో నిద్రపోయిన వాడు మేల్కొన్నట్టు బ్రహ్మదేవుడు కూడా నిద్రపోయి ఆయన మేల్కోగానే ప్రపంచమంతా స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా ఉంటుంది అని ప్రపంచం వైపుకు వెళ్ళే చూపుతోటి ఉన్న వాళ్ళకి ఈ పద్యం కూడా రాత్రి పడుకోవడము అంటే ఇక్కడ సర్వభూతాలు ప్రాణులన్నీ రాత్రైందని పడుకోవడం, ప్రాణులన్నీ తెల్లవారిందని మేల్కొన్నట్టు మన బ్రహ్మదేవుడితో సహా ప్రతి వాళ్ళు అట్లనే ఉంటారు. కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచం కనిపించినట్టు, కళ్ళు తెరిచి చూడగానే బ్రహ్మదేవుడికి కూడా ఈ విశ్వమంతా కనిపిస్తుంది నీ అనుగ్రహం వల్ల అని దానికి అర్థం మారిపోతుంది. నీ అనుగ్రహం, ఆత్మానుగ్రహం ఉన్నదంటే, ఆత్మాభ్యాసం ఉన్నది అంటే కళ్ళు తెరిస్తే ఇంక విశ్వం కనిపించదు. కలలాగా కరిగిపోతుంది. మళ్ళీ విశ్వం కనిపించింది ఉన్నట్టుగా అంటే ఇంక కలలోనే ఉన్నాము, నిద్రలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, అనాత్మలో ఉన్నాము. ఆత్మ జ్ఞానం ఇంకా కలగలేదు అని దానికి అర్థము. ఈ పద్యం దగ్గర ఆ మార్గాలు 2 విడిపోతాయి. అయితే అద్వైతం లేదా మిగిలిందంతా ద్వైతమే. ద్వైతంలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి పద్యాలు రాస్తారు దానికి అర్థము. ఏకంగా వేదం చెప్పిన వాక్కుకే తత్వమసికే అతత్వమసి అని అర్థం చెప్తారు. అద్వైతంలో ఉన్నవాళ్ళు ఆ ఆత్మ నువ్వే శ్వేతకేతో తత్వమసి అని చెప్పి యా నిశా సర్వభూతాన్ని, ఏ ప్రాణులైతే రాత్రిని పడుకుంటాయో తెల్లారిందని లేస్తాయో మొత్తం అంతా రాత్రే, నిద్రే, కలే. మన సంయమి ముని మాత్రం జాగరూకతతో ఆత్మజ్ఞానంతో మెలకువతో ఉంటాడు అని చెప్పింది ఏదున్నదో అదే ఇక్కడ నీ వల్ల ఇవ్వబడ్డ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానంతోటి నిన్ను చేరినవాడు, ఆత్మను చేరినవాడు కల్లో నుంచి మేల్కొన్నట్టు విశ్వాన్ని కలగా చూస్తూ ఉంటాడు అని ఉంటుంది అక్కడ విషయము. దీన్ని మళ్ళీ నేను ఇంకొకసారి మూల భాగవతంలో ధ్రువోపాఖ్యానం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చర్చిస్తున్నప్పుడు ఈ పద్యానికి ముఖ్యంగా ఇంకొకసారి అర్థం చెప్తాను. ఎందుకంటే నేను మొదటిసారి వ్యాస భాగవతం చెప్తున్న సమయంలో ఈ పద్యానికి మనం భగవద్గీతలో యా నిశా సర్వభూతానాం, చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అని ఎట్లా ఉందో అట్లానే నేను కూడా దీనికి ఏదో మన మాండూక్యోపనిషత్తులో మొత్తం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలన్నీ కలే, అందులో నుంచి మేల్కోవాలి అని ఏది చెప్పారో దాన్ని అనుసరించి నేను ఈ పద్యానికి అర్థం చెప్తూ వచ్చాను. అద్వైతంలో అర్థం చెప్తూ వచ్చాను. కానీ ద్వైతంలో ఇది ఎంత వేరుగా తెలుస్తూ ఉంటుందో అన్నది
హైలైట్ చేసి స్పెసిఫిక్‌గా చూపించలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎవరి మార్గాన్ని బట్టి వాళ్ళకు మీ మార్గాన్ని బట్టి మీరు అదే పద్యానికి ఈ అర్థం జూసుకోవచ్చు. లేదా అదే పద్యానికి ఈ అర్థం గూడా జూసుకోవచ్చు. మీ మనసుని, మీ బుద్ధిని, మీ శ్రద్ధని బట్టి అది గోచరిస్తూ ఉంటుంది. చెప్పవలసిన బాధ్యత ఉన్నది. నేను పూర్తిగా అద్వైత మార్గం గాబట్టి, నేను అద్వైతంలోనే జెప్తాను. ద్వైతం చూపిస్తాను ఉన్నది అని. అద్వైతం కానిది మొత్తం ఏదైనా సరే ద్వైతమే. 2 చూపిస్తాను. మీకేది గావాలంటే అది. మీ మనసుకి ఏది నచ్చితే అది పట్టుకోవచ్చు. అది విషయము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. వచ్చే వారం మళ్ళీ తర్వాత పద్యం చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.